S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశం అంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ కవడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు ఇన్ఫెక్షన్లు ఉంటే ఒకవేళ భార్యతో కలిసినప్పుడు పుట్టే పిల్లలకు ఏదైతే ఉందో ప్రమాదం ఉంటుందా? సో నాకైతే ఈహెచ్ఎస్వి ఇన్ఫెక్షన్ ఉంది, లేదా హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉంది. సో ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, నేను నా భార్యతో కలుస్తున్నాను. సో పుట్టే పిల్లలకు ప్రాబ్లం ఉంటుందా, వాళ్ళకు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అని కొంతమంది నన్ను క్వశ్చన్ అయితే అడిగారండి. సో వీడియోలో ఏంటి అలా అని ఒక్కొక్కటి మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని మన ఛానల్ ఏమైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది. సో క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకోకపోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు భార్యతో కలుసుకోవచ్చా, అలా కలుసుకుంటే పుట్టే పిల్లలకి ఏమైనా ప్రమాదం ఉంటుంది అడిగారు. చూద్దామండి ఒక్కొక్కటిగా. సో ఇక్కడ వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు అయితే చెప్పాను, మీకు ఎప్పుడైతే ఎనీ ఇన్ఫెక్షన్, ఎస్టీడీ ఆర్ నార్మల్ ఎనీ ఇన్ఫెక్షన్, సో స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎలా అంటే, మీరు అవతలి ఏదైతే ఉందో, నా ఎగ్జాంపుల్కి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తీసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి. మీకు ఒకవేళ ఈ మధ్యలో నాకు కంప్లైంట్ చేసిన కొంతమంది అయితే, సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ గజ్జల్లో కొన్ని ఈ టీనియా ఇన్ఫెక్షన్స్ అంటారు. సో ఈ టీనియా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎక్స్పోజ్ అయితే సో ఈజీగా ఆపోజిట్ పర్సన్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో కొన్ని రకాల ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా ఇన్ఫెక్ట్ అయిపోతుందండి. సో అలాగే కొన్ని ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ కూడా పుట్టే పిల్లలకు కూడా కొంతవరకు ప్రభావం అనేది ఖచ్చితంగా చూపిస్తుంది. నేను రీసెంట్గా ఒక మన క్లినిక్ ఒక పాప అయితే వచ్చారు. జస్ట్ ఒక 1.5 year 2 years బేబీ ఉంటుంది పాప, చిన్న పాప. సో తనకు కూడా ఇన్ఫెక్షన్ అయిందనమాట, ఇన్ఫెక్ట్ అయింది ఇన్ఫెక్షన్స్. సో అందుకోసం మీకైతే చెప్తున్నాను, మోస్ట్లీ మీకు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దయచేసి ఎక్స్పోజ్ అవ్వకండి, సెక్స్లో అనేది కలవకండి. సో నార్మల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే సో అది చూసుకొని నియర్ డాక్టర్, స్కిన్ డాక్టర్ ఏమైనా ఉంటే కన్సల్ట్ చేసి ఆ ప్రాబ్లమ్ని కంప్లీట్గా క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకున్నాక ధారాళంగా మీరు ఎక్స్పోజ్ అవ్వచ్చు. సో ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల అంత డేంజర్ అయితే ఏం ఉండదు, కానీ కొన్ని ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్, సో లైక్ హెర్పెస్ సింప్లెక్స్ వైరస్, మన ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే సిమ్టమ్స్ లేనప్పుడు ఎక్స్పోజ్ అవ్వచ్చు అనేసి. బట్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా ఎక్స్పోజ్ అయితే కొంతవరకు ప్రాబ్లం ఉంటుంది, మరీ మేజర్గా అయితే ఉండదు, బట్ కొంతవరకు ఉంటుందండి. ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ ఉండి కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కొంతవరకు ఉండొచ్చు. ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల మీకు వీరి కణాలు తగ్గవచ్చు. సో ఆ ఇన్ఫెక్షన్ రావడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళొచ్చు. సో మీరు మ్యాక్సిమం ఏదైతే ఉంటుందో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా సో ట్రీట్ చేసుకొని క్లియర్ చేసుకొని తర్వాత ఎక్స్పోజ్ అవ్వచ్చండి. ఎలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు. ఎందుకంటే రీసెంట్గా అడుగుతూనే ఉన్నారు నన్ను, నాకు ఇన్ఫెక్షన్ ఉంది, ఎక్స్పోజ్ అయితే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా పుట్టే పిల్లలకి అనేసి. ఒక్కోసారి పిల్లలకు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం అయితే చెప్తున్నాను. ఓకేనా? సో కొంతమంది అడిగారు. సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే నాకు యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మేము మంచి టాపిక్తో వచ్చేసాను. అంతవరకు అందరికీ నమస్తే.